ఎన్నికల వేళ రాజకీయం రంజుగా మారింది. గెలిచేదెవరు ఓడేదెవరు అన్న లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. ఇటు పందెం బాబులు కాయ రాజా కాయ అంటూ సిద్ధమైపోతున్నారు. బెజవాడ వేదికగా కృష్ణా జిల్లాలో సిద్ధమైన బెట్టింగ్ డెన్ పై రిపోర్ట్. మొన్న సంక్రాంతి సీజన్లో కోడి పందాలు, ఇప్పుడు ఎలక్షన్ సీజన్లో పొలిటికల్ పందాలు. జేబులో ఉన్నదే కాదు, అప్పులు చేసి మరీ లక్కు పరీక్షించుకునేందుకు బెట్టింగ్ బాబులు సిద్ధమవుతున్నారు. కృష్ణా జిల్లాలో గత ఎన్నికల్లో టీడీపీ 11, వైసీపీ 5 సీట్లు గెలిచింది. ఈసారి రెండు పార్టీలు పలు స్థానాల్లో అభ్యర్థులను మార్చడంతో పోటీ నువ్వా నేనా అనే విధంగా మారిపోయింది. ఈసారి బెట్టింగ్లు కట్టే స్థానాల సంఖ్య కూడా జిల్లా వ్యాప్తంగా పెరిగింది. మొత్తం 16 స్థానాల్లో టీడీపీ, వైసీపీలు ఢీ అంటే ఢీ అంటున్నా 6 స్థానాల్లో అంతకు మించి అన్నట్టు ఉంది. దీంతో వాటిపై కన్నేశారు పందెం బాబులు. కృష్ణా జిల్లానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన మైలవరంపై జోరుగా పందాలు కడుతున్నారు. ఇక్కడ దేవినేని ఉమా, వసంత కృష్ణప్రసాద్ మధ్య గట్టి పోటీ కనిపిస్తుండటంతో మైలవరంపైనే పందెం బాబులు కన్నీశారు. గుడివాడలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడి నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కొడాలి నానిపై దేవినేని అవినాష్ పోటీకి దిగారు. దీంతో ఇక్కడ కూడా జోరుగా బెట్టింగ్లు జరుగుతున్నాయి. అలాగే మచిలీపట్నం నుంచి పోటీ చేస్తున్న కొల్లు రవీంద్ర, తిరువూరు నుంచి పోటీ చేస్తున్న జవహర్ గెలుపోటములు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఈ 2 చోట్ల ఎవరు ఎవరిని కట్టడి చేస్తారన్న దానిపై పందాలు కాస్తున్నారు. ఇక బెజవాడ సెంట్రల్, పశ్చిమ స్థానాలపైన ఆసక్తి నెలకొంది. సెంట్రల్ నుంచి బరిలోకి దిగిన టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే బోండా ఉమ్మపై వైసీపీ నేత మల్లాది విష్ణు పోటీ చేస్తున్నారు. దీంతో ఇక్కడ గెలుపోటంలో ప్రతిష్టాత్మకంగా మారాయి. ఇక్కడ జనసేన, వామపక్షాల అభ్యర్థి ఓట్లను చీల్చే అవకాశం ఉందన్న చర్చ కూడా సాగుతోంది. దీంతో దానికి అనుగుణంగా పందాలు కాస్తున్నారు. బెజవాడ పశ్చిమలో పరిస్థితి విచిత్రంగా ఉంది. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన జలీల్ ఖాన్ తర్వాత టీడీపీలో చేరారు. ఈసారి ఆయన కుమార్తె షబానాను బరిలోకి దించారు. గత ఎన్నికల్లో జలీల్ చేతిలో బీజేపీ నుంచి ఓడిపోయిన వెల్లంపల్లి వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. జనసేన నుంచి పోతిన మహేష్ కూడా బరిలోకి దిగారు. అటు స్వతంత్ర అభ్యర్థిగా కొరాడ విజయ్ కుమార్ కూడా పోటీ చేస్తుండటంతో ఇది కూడా పందాలకు సెంటర్గా మారింది. మొత్తానికి పరిస్థితి చూస్తే ఈసారి కోట్లలో బెట్టింగ్స్ సాగేట్టు ఉంది.